అందరికీ నమస్తే అండి. విష్ణుప్రియ నీకు కొంచెం కూడా సిగ్గు శరం మానం మర్యాద దేవుడు పెట్టలేదు, కొంచెం కూడా పెట్టలేదు. పనికిరాని ముండా మీ అమ్మ మీ నాయనకి ఎందుకు సిగ్గు శరం లేదే? నిన్నమ్మా నువ్వు పెళ్లి చేసుకుంటున్నా బిగ్ బాస్లో, వానికి ఎందుకు సిగ్గు లేదే? నీ కరపచకాయలు అట్లా చూపిస్తున్నావు బయటికి తీసుకొచ్చి, ఏమన్నా సిగ్గుందా అనే ముండ నీకు? ఇంత మంచి ప్రోగ్రాంలు చేసుకుంటారా, పైసలు సరిపోతలేవా అనే మీకు? ఇండస్ట్రీలో మరి ఇంత దారుణంగా నాశనం అయిపోయారేమే. ఇంకా మళ్ళీ మొగోళ్ళు తప్పంట. వీళ్ళు బట్టలు ఎట్లనన్నా వేసుకోవచ్చు కానీ చూసిన మొగోంది తప్పు. వీళ్ళు సంసారాలే కానీ మొగోళ్ళే షెడ్డోళ్ళు. సిగ్గనిపించట్లే ఆ బట్టల వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నావు? ముండా నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు సొసైటీకి? సిగ్గు శరం మాన మర్యాద ఉన్నది కూడా ఇప్పేసుకోరా అదే ఊకే. మీకంటే ఆ స్వాతి నాయుడు చాలా బెటరు. మీకంటే స్వాతి నాయుడుని చూసినావు, అది చాలా బెటరు. నాకు నిజంగా దాని మీద రెస్పెక్ట్ వచ్చింది. ఎందుకంటే నిజైతే బయటకు వచ్చి ఆ పని చేసుకొని బతుకుతుంది, అది బతకలేక ఆ పని చేస్తారు. కానీ మీరు బలిసి మీది పలగొట్టేటోళ్ళు లేక మీరు ఇట్లా తయారైపోయారు. సిగ్గులేని ముండలారా, ఒక సెలబ్రిటీ 10 మందికి మంచి పని చేసేటట్టు ఉండాలి తప్ప బట్టలు ఇప్పుకొని తిరిగి నేను వీడియోలు చూపిస్తానడమైంది బ్రోకర్ ముండ. పోనీ మంచిగా మీకు ఇక్కడ సరిపోదు. ఆఫ్రికా అయితేనే కరెక్ట్, ఆఫ్రికా మొగోలు అయితేనే మీకు సెట్ అవుతుంది. సిగ్గు శరం ఉండాలి. ఆడదాని లెక్క బతుకు కొంచెమైనా. బట్టలు ఇప్పుకునే దాంట్లో స్వేచ్ఛ తలగబడ్డా, అది మీ స్వేచ్ఛ పాడుగాను. సిగ్గులేని ముండ, పనికిరాని ముండ. నిన్ను చూసి 10 మంది మారేటట్టు ఉండాలి. ఇంతగానే ఇన్కమ్ వస్తుంది, ఏం చేసుకుంటారా? అది బ్లూ ఫిల్మ్లో కోరి మస్తు ఇన్కమ్. మిమ్మల్ని ఆపై మొగోడే లేడు అని నిన్ను పెళ్లి చేసుకుంటానోడు కూడా సిగ్గు లేదా వానికి? గిగ్గింతానన్నా సిగ్గు శరం ఉండాలి మంచిగా బతికినప్పుడు. ఇప్పుడు ఎంత మంచిగా చేస్తుంది సుమక్క. ఎప్పుడు నేను చిన్న పిల్లప్పటి నుంచి యాంకరింగ్ చేస్తుంది. ఆమెకంటే ఒక విలువ ఉంది. పనికిరాని బోస్టులు అయిన ముండల్లారా. రష్మి చేస్తలేదు, శ్రీముఖి చేస్తలేదు, అవి ఒక ఆడవే కదా. మీలకైతే చేస్తలేరు కదా. సుమక్క ఎప్పటి నుంచో జమాన్లోకి వెళ్ళి చేస్తుంది. ఆమెకి ఎంత మర్యాద ఉంటుంది, ఎంత రెస్పెక్ట్ ఉంటుంది. సిగ్గులేని ముండల్లారా, పనికిలేని ముండల్లారా, మీ బతుకులు తలగవాడ. దేనికి ఆ పైసలు పాడగానే మీరు వేసుకొని వస్తారే? మీ శరీరాన్ని మొగడు తప్ప ఊర్లో ఉన్న మొగలు మొత్తం చూడాలానే? పండబెట్టి తొక్కేటోళ్ళు లేక మీ అమ్మ మీ నాయనకు సిగ్గు లేదే? అవి ఎట్లా ఊకుంటున్నారు? మొత్తం పుచ్చకాయలు మొత్తం నావి చూడుర్రి, నేను చూపిస్తా. 350 రూపాయలు. 350 రూపాయలకి ఎందుకే? 100,000 రూపాయలు ఇస్తారు, మొత్తం చూపెట్టు అయిపోయాయి. దాంట్లో తప్పేముంది? తప్పేం లేదు, చూపెట్టు. ఒకతేమో ప్రజల సొమ్ము దోసుక తింటుంది, ఒకతేమో షెడ్యూల్ వేసుకొని తిరుగుతుంది, ఇంకోతేమో ఇప్పి చూపిస్తుంది. ఏం మెసేజ్ ఇస్తురే? చిన్న చిన్న పోరళ్ళు ముసలోళ్ళు ఖరాబ్ అయిపోయి ఇన్ని రేపులు ఇన్ని మానభంగాలు జరుగుతున్నాయి. బోసువేరం ఉండల్లారా. మీ బతుకులలో మనం ఎత్తు మీద బతుక అని ఆడలకు చెడపేరు తీసుకొస్తారు. కానీ ఇంకా మగోళ్ళ తప్పంట. చూపించేటోళ్ళు ఈ ముండలు తప్పు లేదు కానీ మగోంది తప్పంట. చూపించేదాన్ని తప్పు ఏం లేదు, చూసేటోందే తప్పు. మళ్ళీ ఏమనంటే మొగోళ్ళ మీద కేసులు పెట్టడం, ఏమనంటే మా స్వేచ్ఛ. ఇప్పుడు మీరు ఇప్పుకొని తిరగడం మీ స్వేచ్ఛ అయితే వాళ్ళు కామెంట్ చేయడం కూడా వాళ్ళ స్వేచ్ఛనే. ఇట్లాంటి దాని బాధార్ల గురించి బద్దలని వాళ్ళ కొట్టాలి. పోయి మీ బతుకుల నువ్వే